ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్టివే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుడిని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుడిని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్ గా డాట్స్ కానీ అన్ని. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి.
ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోట లోపడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్. ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోని అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి. అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే
చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్నాయి చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోట లోపలే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా, అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్ చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ ని ఎవరు కూల్ చేశారు, ఎందుకు కూల్ చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్ గా డాట్స్ కానీ అన్ని. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుడిని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి.
ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోట లోపలే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే
చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందుంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్ చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ ని ఎవరు కూల్ చేశారు, ఎందుకు కూల్ చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోని అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్ చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు, మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరు కూల్ చేశారు, ఎందుకు కూల్ చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టికోట, రాతికోట, నీటికోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతికోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొందరు రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్నాయి చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి.
ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి. అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాలలాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే
చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్టివే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుడిని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుడిని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసింది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్ గా డాట్స్ కానీ అన్ని. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి.
ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోని అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి. అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే
చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొందరు రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్నాయి చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోట లోపలే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా, అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్ చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ ని ఎవరు కూల్ చేశారు, ఎందుకు కూల్ చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్ గా డాట్స్ కానీ అన్ని. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ను వరంగల్పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుడిని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి.
ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోట లోపలే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం, ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు, మంచిగా పర్ఫెక్ట్ గా డాట్స్ కానీ అన్ని
ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందుంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొంత రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు, ఇంకొకరు గన్నమ్మ నాయకుడు. మరి గన్నమ్మ నాయకుడిని ఏం చేసి ఉండారని మీకు ఒక సందేహం అయితే వచ్చిండొచ్చు కొందరికి. సో అతను ఏం చేశారంటే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అలానే అతనికి మాలిక్ మక్బూల్ అని నామకరణం చేసి వాళ్ళ కింద పనిచేసే విధంగా మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాకతీయుల చరిత్ర అనేది వరంగల్తో ముడిపడి ఉంది. ఇంకా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాకతీయుల చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. వాళ్ళు పరిపాలన చేసిన విధానం కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ చరిత్రలో చాలా ఉన్న చదివేటివి. నాకు తెలిసినంత వరకే నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవచ్చు కాకతీయుల చరిత్ర గురించి. ఇప్పుడైతే వరంగల్ కోటలోనే ఉన్న ఒక చిన్న ఆలయంలోకి అయితే వచ్చాను. ఈ ఆలయం ఈ వరంగల్ కోట లోపలనే ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, అతన్ని అడిగాను అన్నట్లు, ఇది ఏం ఆలయం అంటే ఇది రామాలయం అని అన్నాడు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే కాకతీయులు శివభక్తులు, వాళ్ళు శివుని బాగా పూజించేవారు. మరి వరంగల్ కోటలో పడే రామాలయం ఏడుకెళ్ళి వచ్చిందని కొంచెం చిన్న డౌట్ ఉండే నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది ఇంతకు రామాలయమా లేకుంటే శివుడి కూడా అని. మేబీ సెక్యూరిటీ గార్డ్ కూడా తప్పు చెప్పుండొచ్చు కదా అని. ఇదే కాకతీయుల కళాతోరణం. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఉంది. ఈ కోట చుట్టూ మొత్తం ఇవి 4 ఉంటాయి ద్వారాల్లాగా. ఇవి కూల్చివేయకుండా ఉండడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే వీటి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు ఉండవు అని చెక్కలేదు కూడా. అందుకనే ఇవి ఇలా కూల్చివేయకుండా వదిలేసి వెళ్ళారని అంటారు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో రాతికోట వాటి యొక్క ద్వారాలు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అంతా హిస్టారికల్ వైబ్ ఉంది మొత్తం. అలానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత మంచి కోటని కూల్చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి కట్టి ఉంటారు ఈ కోటని.
హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారంతా? సో ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఫోర్ట్కి వచ్చాను. అదే మన కాకతీయుల సామ్రాజ్యమైన వరంగల్ కోట. ఇప్పుడైతే ఇది మొత్తం కూల్చేసి ఉంది, వరంగల్ ఫోర్ట్ మొత్తం. ఈ ఫోర్ట్ ని ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు అనేది మనం వీడియోలో ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా కాకతీయుల చరిత్ర మీద ఒక వీడియో తీయాలని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అనమాట. ఈ వరంగల్ కోట మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది. ఒకవేళ ఈ కోట కనుక బాగుండేది ఉంటే మాత్రం ప్రపంచంలోని అత్యంత గొప్ప శిల్ప సంపద కలిగిన ఒక కోటలా ఉండేది. కానీ ఏం చేస్తాం, కొందరు దుర్మార్గులు ఈ కోటను మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూడొచ్చు మనం ఇక్కడ. ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ ఎలా కోల్పోయారు, అలానే ఇదంతా ఎందుకు కూల్చేశారు, కాకతీయుల చరిత్ర, ఈ అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇక్కడ మన ముందు 4 స్తంభాల మధ్యలో నంది విగ్రహం అయితే చూడొచ్చు. ఈ స్తంభాల మీద డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారో అని తెలుస్తుంది. ఆ స్తంభాల మీద స్తంభాల లాగా ఆకారం, ఇక్కడ నాట్య శిరోమణిల బొమ్మల్ని కూడా పగలగొట్టేశారు. అసలు దేన్ని వదలలేదు. కొన్ని ఇలాంటివి అయితే చూడొచ్చు, మంచిగా పర్ఫెక్ట్గా డాట్స్ కానీ అన్నీ. ఇక్కడ నంది ముందు మధ్యలోనే నాట్య మండపం ఉంది. వర్షం మూవీలో మీరు చూసే ఉంటారు, మెల్లగా కరగని అని ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా విజువల్స్ అన్ని మన వరంగల్ ఫోర్ట్వే ఉంటాయి. ఇక్కడ ముందు ఉంది సింహాసనం, రాజులు కూర్చొని నాట్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. సింహాసనం అది, మధ్యలో నాట్య మండపం, అటు సైడ్ ఏమో నంది విగ్రహం, అటు ముందుకేమో శివలింగం ఉంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఎవరు కూల్చేశారు, ఎందుకు కూల్చేశారని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కింద. వరంగల్ను కాకతీయుల కాలంలో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని అనేవాళ్ళు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణలో సుస్థిర స్థానం కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి అయిన గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించాడు. గణపతి దేవుడికి మగ సంతానం లేదు. తన కుమార్తె అయిన రాణి రుద్రమదేవిని ఒక యోధురాల్లాగా పెంచి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని తనకి అప్పగిస్తాడు. అయితే ఈ గణపతి దేవుడు స్టార్ట్ చేసిన ఓరుగల్లు కోట ఏదైతే ఉందో, రాణి రుద్రమదేవి ఇంకా బలపరిచి పూర్తి నిర్మాణం చేయించింది. మనకు తెలిసిందే, కాకతీయ రాజులు చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడంలో చాలా ప్రాముఖ్యత చెందిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ శిలా నైపుణ్యం చాలా గొప్పగా ఉండేది. అలా ఈ కోటని చాలా గొప్పగా కట్టించారు. ఎలా అంటే ఈ కోట చుట్టూ రక్షణలాగా 7 ప్రాకారాలు ఉండేవి. అందులో మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోట అని ఇలా 7 ప్రాకారాలు ఉండేవి. 7 ప్రాకారాలు అంటే 7 కోటలు ఉండేవి. ఈ 7 రక్షణ కోటల్ని దాటుకొని వచ్చాకనే ప్రధాన కోటలోకి ప్రవేశం ఉండేది. నేను అంతకుముందు చేసిన వీడియోస్లో రాతి కోట, వాటి యొక్క ద్వారాలు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాణి రుద్రమదేవి తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఇలా ఈ కోట కాకతీయుల కాలంలో 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి సిరి సంపదలతో ఘనంగా విలసిల్లుతూ ఉండేది. అప్పుడే కొందరు రాక్షసుల కన్ను ఓరుగల్లు కోట మీద పడింది. వాళ్ళే ఢిల్లీ తుగ్లక్ సుల్తాన్లు. సిరి సంపదలతో విలసిల్లుతున్న ఓరుగల్లు రాజ్యాన్ని చూసి కుళ్ళుకొని స్వాధీనం చేసుకుందామని దాడికి సిద్ధమవుతారు. అలా మొదటిసారి 1310లో మాలిక్ కాఫూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ రాతి గోడను ధ్వంసం చేయలేక కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయకపు ప్రజల సంపదను దోచుకొని చంపడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఒక ఒప్పందం చేసుకుని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, అలానే 100 ఏనుగులను ఇచ్చేశాడు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఎంతో విలువైన కోహినూర్ డైమండ్ ని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారులే అని అనుకున్న తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండవసారి 1321లో ఫియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ను వరంగల్ పై మళ్ళీ దాడికి పంపుతాడు. ఈసారి ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. అందువల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం తట్టుకోలేక, అలానే ఆ సమయంలో వ్యాపించిన ఒక మహమ్మారి వ్యాధి వల్ల 6 నెలలు ముట్టడి చేసిన తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత 1323లో 3వ దాడికి మళ్ళీ వస్తాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహం, బలమైన సైన్యంతో దాడి చేస్తారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాన్లను ఎదుర్కొంటాడు. కానీ సుల్తాన్ సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతులు, బలమైన అశ్వదళముల వల్ల, తెలుగు నాయకుల ఐకమత్యం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదు. రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతాపరుద్రుడు అలానే కటకపాలుడైన గన్నమ్మ నాయకుని బందీలుగా చేసి ఢిల్లీకి తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు అన్నారు. కానీ ఇంకొందరి వాదన ఏంటంటే ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, కావాలని చంపేశారని అంటారు. ఇంతటితో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఇక వరంగల్ కోట అలానే కాకతీయుల కట్టడాలన్నీ ధ్వంసం చేసి శిల్పాలు, విగ్రహాలన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటంటే బందీగా చేసింది ఇద్దరిని కదా, ఒకరు ప్రతాపరుద్రుడు